అయితే యాక్చువల్లీ రీసెంట్గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్గా మీరు ఫిల్మ్లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నామని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా లేకపోతే ప్రమోషన్స్లో భాగమా ఏంటి అసలు? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడద్దు అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి. అదేం సంబంధం లేదు. హలో శివసాయి గారు. హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో సార్. సార్ ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు. సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? నో అండి, తనకు తెలియదు, తనకు తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బీ ఫ్రాంక్ ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి, కాకపోతే సింక్ అయింది అంతే. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అదే దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డెంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే అండి. ఓకే రాజ్ తరుణ్ గారు, మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు. లేదు. ఓకే నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు, నేను చూడలేదు. నేను షూట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్, ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఈ అంటే ఫస్ట్ టైం ఒక హీరో క్యారెక్టర్కి సారీ డ్రాపింగ్ అనేది, సో కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మారుతి గారు ఎప్పుడు యాడ్ అయ్యారు? ఫస్ట్ కథ పుట్టి నుంచి మారుతి గారు ఉన్నారా లేకపోతే మధ్యలో వచ్చారు? ఆద్యుడు అండి, మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత మేము అందరం పుట్టాం. ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్. ఒక లైన్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు నేను దాన్ని అంటే ఐ కాంట్ మేక్ లౌడ్ కామెడీ లైక్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది కదా. నేనేంటంటే ఒక సెటిల్డ్గా సెన్సిబుల్ కామెడీస్. సో అప్పుడు నేను మొత్తం రాసుకొని వెళ్తే సార్కి బాగా ఇంప్రెస్ అయ్యి బాగుంది అన్నప్పుడు నేను శారీ డ్రేపింగ్ అనేది అనుకుంటున్నాను సార్ అంటే హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. లైక్ క్యారెక్టర్ వైజే శారీ డ్రేపింగ్ తీసుకున్నామండి. ఆ క్యారెక్టర్కి హీ నీడ్స్ టు బీ ఇందాక చెప్పినట్టు ఒక ఆడాళ్ళ చుట్టూ ఉండాలి కానీ హీ షుడ్ నాట్ బి అంటే ఏ ఉన్నప్పుడు శారీ డ్రేపింగ్ అనుకున్నామండి. శేఖర్ చంద్ర గారు ఇక్కడ సార్, ఇక్కడ ఈ ఇయర్లో 3 మూవీస్ కంప్లీట్గా మీరు డిఫరెంట్ జోనర్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి హర్రర్ ఒకటి చేశారు, ఊరు పేరు భైరవకోన అంటే ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్స్, అండ్ ఇది మళ్ళీ ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి. ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమా. మనం నవ్వుకోవాలంటే అనుకొచ్చే మ్యూజిక్ బాగా ఇంపార్ట్ క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఏంటి అనిపించింది టు మేక్ దిస్ మ్యూజిక్? అదే మీరు అడిగింది కరెక్ట్ అండి. బికాస్ అంబాజీపేట ఒక జానర్ అండి, ఒక సీరియస్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, రూరల్ ఫీల్ ఉంటుంది. అండ్ ఊరి పేరు భైరవకోన చాలా సీరియస్. సో ఈవెన్ నాకు కూడా చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నదర్ లవ్ స్టోరీ కానీ అట్లా. సో దిస్ హ్యాస్ నైస్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది, దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మెయిన్లీ కామెడీ. సో కామెడీ నాకు కూడా చాలా రోజులు అయిపోయింది మంచి కామెడీకి మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేస్తామని ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్లో వాయిస్తో ఫన్ చేయొచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ. సో అది ఓవరాల్గా మూవీ చూసేటప్పుడే ఆ హై వచ్చింది, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి స్కోప్ వచ్చింది. అండ్ సాంగ్స్ కూడా సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ అండి ప్రతి ఒక్కటి చెక్కి. అండ్ సో ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంతా కూడా.